Hi everyone, welcome to PR Software YouTube channel. So ఈరోజు ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాబొరేటరీలో ఇంకొక ప్రోగ్రామ్ ని సాల్వ్ చేద్దాం. సో రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ prints a multiplication table for a given number and the number of rows in the table. For example, for a number 5 and rows is equal to 3, the output should be 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15. సో ఇక్కడ అసలు క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, ఒక మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయాలి. బట్ అంటే యూజర్ ఎన్ని రోస్ అడిగితే, అంటే యూజర్ 5 టైమ్స్ అడిగితే 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. యూజర్ 5 టైమ్స్ అడిగితే అంటే ఏ టేబుల్ కావాలి, ఎన్ని రోస్ కావాలి అంటే ఇక్కడ మనం 2 డిజిట్స్ రీడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ విచ్ టేబుల్, ఏ టేబుల్ అండ్ ఎన్ని రోస్. సో అది రీడ్ చేసి అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ ని మనం ఫర్ లూప్ లో చేయొచ్చు, వైల్ లూప్ లో చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను మీకు వైల్ లూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది ప్రోగ్రామ్ రాయడానికి మనం సేవ్ సి ప్లస్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్ హెడర్ ఫైల్స్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో నెక్స్ట్ హ్యాష్ include conio.h. next void main. So void main function and తర్వాత internally. సో ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకొని ఇనిషియలైజ్ చేసుకుందాం. I is equals to okay, I is equals to 1. సో నెక్స్ట్ ఒక టేబుల్ రీడ్ చేయాలి కదా. n అనే వాల్యూ మనకి ఏ టేబుల్ కావాలి అని డిక్లేర్ చేస్తుంది. ఆర్ అనే టేబుల్, ఆర్ అనే వాల్యూ ఎన్ని రోస్ కావాలి అనేది డిక్లేర్ చేస్తుంది. ఓకేనా. ఐ అనే వాల్యూ ఏమో వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఎన్ అనేది ఏమో ఏ టేబుల్, ఆర్ అనేది ఏమో నెంబర్ ఆఫ్ రోస్. సో ఫస్ట్ printf ఎంటర్ ది నంబర్. సో టేబుల్ ప్రింట్ చేయడానికి మనం ఒక నంబర్ అడుగుతున్నాం. సో scanf percentile d comma address of n వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. సో వన్స్ మనకి ఏ టేబుల్ ప్రింట్ అవ్వాలో తెలిసిన తర్వాత ఎన్ని రోస్ కూడా తెలియాలి కదా. సో printf enter number of rows, enter number of rows. సో వన్స్ యూజర్ ఎంటర్ చేశాక రోస్ scanf యూజ్ చేసి r అనే వేరియబుల్ లో మనం ఈ రోస్ ని సేవ్ చేస్తున్నాం. సో వన్స్ ఇది స్టోర్ అయిపోయిన తర్వాత మనకి మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ అవ్వాలి. సో యాక్చువల్లీ మనకి మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా ఉంటుంది, 5 1s are 5 అంటే యూజర్ ఇచ్చిన వాల్యూ తర్వాత 1 2 3 కంటిన్యూస్ గా అండ్ 5 1s are 5 2s are దాన్ని అవుట్పుట్ రావాలి. సో అక్కడ మనకి క్రాస్ మార్క్ ఇజ్ ఈక్వల్ టు సింబల్స్ కూడా రావాలి. సో ఫస్ట్ వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r. r అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో అనే నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకు ఇటరేట్ అవ్వాలి. వన్స్ ఇటరేట్ అయిన తర్వాత ఇందులో printf ఫస్ట్ మనకి యూజర్ ఇచ్చిన నంబర్ ప్రింట్ అవ్వాలి. percentile d ఇంటూ percentile d is equals to percentile d. సో మన మల్టిప్లికేషన్ టేబుల్ ఉంటుంది 5 ఇంటూ 1 is equals to 5. సో ఆ ఫార్మాట్ లో ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ పర్సెంటైల్ డే లో యూజర్ ఏ టేబుల్ అడుగుతున్నాడో ఆ వాల్యూని సెండ్ చేయాలి. నెక్స్ట్ పర్సెంటైల్ డీలో 1 2 3 అనేది రిపీటెడ్ గా ప్రింట్ అవ్వాలి కదా. సో దానికోసం ఐ వాల్యూని పాస్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఎన్ ఇంటూ ఐని పాస్ చేసుకోవాలి. సో ఐ ఇంక్రిమెంట్ సేవ్. సో ప్రోగ్రామ్ 2.c అని సేవ్ చేస్తున్నాం. కంపైల్ అండ్ చెక్. సో ఫస్ట్ ఎంటర్ ది నంబర్ అంటే ఏ టేబుల్ ప్రింట్ చేయాలి, నేను 3 టేబుల్ అనుకుంటున్నాను. సో నెంబర్ ఆఫ్ రోస్ నాకు వచ్చేసి 10 కావాలి. సో 3 1s are 3. సో ఇక్కడ అన్ని ఒకే లైన్ లోనే ప్రింట్ అవుతున్నాయి. మనకి స్టెప్ బై స్టెప్ ప్రింట్ అవ్వాలి అంటే ఆఫ్టర్ ప్రింటింగ్ ఎవ్రీథింగ్ మనం బ్యాక్ స్లాష్ అనేది యూజ్ చేసుకోవాలి. మనకు అవుట్పుట్ వస్తుంది. బట్ లైన్ బై లైన్ కావాలి అంటే బ్యాక్ స్లాష్ అనేది. ఇప్పుడు చూడండి 3 10. సో 3 1s are 3, 3 10s are 30 బోత్ ప్రింట్ అవుతుంది. సో వేరే ఏదైనా టేబుల్ ఇచ్చి చూడండి. 5 టేబుల్ కావాలి, 6 రోస్ కావాలి. 5 6 30 వరకు ప్రింట్ అవుతుంది. 10 టేబుల్ కావాలి, 20 రోస్ కావాలి. నాకు 10 టేబుల్ కావాలి అండ్ 20 రోస్ కావాలి. సో 10 టేబుల్ 20 రోస్ ఎంటర్ చేస్తే ఇలా ప్రింట్ అవుతుంది. సో మనం ఏ వాల్యూ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఇస్తున్నాం అనే దానిపైన
ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది డిపెండ్ అవుతుంది. సో లెట్ సపోజ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ n వాల్యూ 3 ఇస్తున్నా, r వాల్యూ 3 అంటే నాకు 3 టేబుల్ 3 రోస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి i అనేది 1 కి ఇనిషియలైజేషన్ అయ్యింది కదా. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r వాల్యూ 3 కాబట్టి 3 తో చెక్ చేయాలి. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. సో ట్రూ అయినప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నాం, n వాల్యూ ఫస్ట్ n వాల్యూ ఎంత మనకి 3, తర్వాత ఇంటూ సింబల్, తర్వాత వాల్యూ ఆఫ్ i, వాల్యూ ఆఫ్ i 1 కదా ప్రింట్ అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ i అని అంటున్నాం. n ఇంటూ i వాల్యూ ఏమవుతుంది, n వచ్చేసి 3, i వచ్చేసి 1, 3 1s are 3. సో ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i ఇంక్రిమెంట్, i వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు i 1 ఉండే కదా, ఇప్పుడు 2 కి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 చెక్ చేస్తుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. సో నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, మళ్ళీ n వాల్యూ ఇంటూ సింబల్, i వాల్యూ 2 కాబట్టి 2 అండ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ i అంటారు, 3 2s are 6. ఇది అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. మళ్ళీ i ఇంక్రిమెంట్, i ఇంక్రిమెంట్ అయిన ప్రతిసారి ఉన్న వాల్యూకి +1 అనేది యాడ్ చేస్తుంది. ఇప్పుడు i ఏమవుతుంది అంటే 3, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ. సో మళ్ళీ n వాల్యూ, i వాల్యూ, 9 వాల్యూ, సో ఇలా ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ i ఇంక్రిమెంట్, i ఏమవుతుంది ఇప్పుడు 4, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ అనేది ఫాల్స్. సో ఇక్కడ వరకు స్కిప్ అయిపోయి మనకి ఇది మాత్రమే ఉంటుంది. సో 3 rows 3 tables, రైట్. సో ఇక్కడ వరకు మీకు ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.